నమస్కారం. సొంతంగా వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు ఒక గుర్తింపు సంఖ్య రానుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ రూల్ తీసుకువచ్చింది. ప్రభుత్వ సార్వా సీజన్ నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ ఐడి నెంబర్ ఉన్న వారికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రధానమంత్రి కిసాన్ అన్నదాత సుఖీభవ వంటి పథకాలు వర్తిస్తాయి. అలాగే రైతు పండించిన ధాన్యం కొనుగోలు కూడా ఇది కీలకం కానుంది. కాబట్టి రైతులందరూ వారి వారి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి గ్రామ వ్యవసాయ సహకారులను కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఐడి నెంబర్ పొందాలని తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వి నారాయణరావు తెలియజేశారు. పట్టణంలోని ఆయన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దీని గురించి వివరించారు. ఈ పంటకాలం నుండి అంటే ఈ సార్వా పంటకాలం నుండి కేంద్ర ప్రభుత్వంచే అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడి అని చెప్పేసి ఒక ఐడి జనరేట్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ భూములు ఉన్న ప్రతి ఒక్క రైతు, వ్యవసాయ భూములు సొంత భూములు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా అగ్రిస్టాక్ ఐడి పొంది ఉండాలి. ఈ అగ్రిస్టాక్ ఐడి పొంది ఉంటే మాత్రమే మనకి పిఎం కిసాన్ కానీ రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రంగా ధాన్యం కొనుగోలు కానీ ఇవన్నీ కూడా ఈ అగ్రిస్టాక్ ఉన్న ఫార్మర్స్కి మాత్రమే అవుతుంది. ఇప్పటికే సుమారుగా తాడేపల్లిగూడెంలో 10,500 మందికి అగ్రిస్టాక్ ఐడీస్ క్రియేట్ చేయడం జరిగింది. అలానే ప్రతి మండలంలో కూడా మనం 90% రైతులకి క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ అగ్రిస్టాక్ ఐడి లేని వాళ్ళు మీ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి ఈ అగ్రిస్టాక్ ఐడి మీరు పొందవచ్చు, లేదా సొంతంగా మీరే పొందవచ్చు. లేదు దీని మీద ఏమైనా అధిక సమాచారం కావాలంటే మీరు రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహాయకులను కలిస్తే మీ ల్యాండ్ వివరాలు పరిశీలించి ఇమీడియట్గా మీ ఆధారు మీ ఫోను మీకు అందుబాటులో ఉంటే ఇమీడియట్గా ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏ పథకానికి వ్యవసాయ శాఖ తరపున అర్హత పొందాలంటే ఈ ఐడి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఈ ఐడి లేని రైతులకు ఏ విధమైన పథకాలు రాబోయే రోజుల్లో వర్తించవు. కావున ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి. ఈ అగ్రిస్టాక్ ఐడి పొందే విధంగా మీరు రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా కోరటం అనేది. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కోపెల్ల గ్రామం వద్ద బొండాడ డ్రైన్పై 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన పనులను శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదామిరం గ్రామం నుండి జక్కరం వరకు 4 లైన్ల రహదారిని నిర్మిస్తామని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లను చేస్తున్నట్లు కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భక్తులు ఎక్కడ అసౌకర్యానికి గురి కాకుండా రవాణా, వసతి, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా గార్డ్స్ అభివృద్ధి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. పుష్కరాలను ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన, సంస్కృతి, పర్యాటక రంగాలను మేళవించేలా చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, స్థానిక మహత్యాలను సమగ్రంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. హోమ్ స్టేలు, హోటళ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని అన్నారు. దీనిలో భాగంగా ప్రముఖుల కోసం ప్రత్యేక వీఐపీ ఘాట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ శాఖ ఆర్జేడీ సిహెచ్ నాగనరసింహారావు, పుష్కరాల ప్రత్యేక అధికారి సి మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఏపీఆర్ఆర్ఎస్సీ పథకం కింద నియోజకవర్గానికి 17,67,00,000తో 16 రోడ్లు మంజూరయ్యారని చెప్పారు. ఇందులో భాగంగా అప్పనపల్లి, మానేపల్లి, నాగుల్లంక గ్రామాల్లో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు.
మామిడికుదురు మండలం అప్పన్నపల్లి ఉచ్చులవారిపేటలో 2.36 కిలోమీటర్ల సిసి రోడ్డు నిర్మాణానికి 1.45 కోట్లు, పి గన్నవరం మండలం మానేపల్లి శివాయలంకలో 1.60 కిలోమీటర్ల సిసి రోడ్డుకు 1.37 కోట్లు, నాగులంక నామాడివారిపేటలో 1.20 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 40 లక్షలు వెచ్చించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే పి గన్నవరం నియోజకవర్గంలో సుమారు 80% రోడ్లను పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన రోడ్ల నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల 16 రోడ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, దశల వారీగా పనులను ప్రారంభిస్తున్నామని వివరించారు. ఎదురు చూస్తున్నటువంటి మీ శివాయిలంక రోడ్డు ఈరోజు శంకుస్థాపన అనేది ఒక గొప్ప కార్యంగా భావిస్తున్నా. ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు, మీరు ఈ రహదారి బాగుండక మీరు పడినటువంటి కష్టాలు చూసి నేను 2-3 సార్లు ఈ ఏరియాకు వచ్చినటువంటి క్రమంలో మీరు ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో ప్రత్యేకించి దీని మీద చర్య తీసుకుని మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి 1,30,00,000 రూపాయలు శాంక్షన్, 1.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాబట్టి ఇది అతి త్వరలో మీకు ఈ రోడ్డు సీసీ రోడ్డు అంటే గోదావరి వచ్చినా కూడా ఏ విధమైనటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో సీసీ రోడ్డు చేయించడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలు ఐకమత్యంతో ఉండి మీరు ఏది అడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకులో ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు ఉంటాయని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం ఆలమూరు మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును డీఐజీ అశోక్ కుమార్, ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐ జి నరేష్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. జీలుగుమిల్లి మండల కేంద్రంలో నిర్మాణం చివరి దశలో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ఈ భవన నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నా క్యాంటీన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందిస్తున్నామని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థలకు 34% బీసీ రిజర్వేషన్ ప్రకటించడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేసేందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్న వివిధ పార్టీల ఆశావహులు. ప్రణాళికాబద్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజ అభివృద్ధికి దోహదపడాలి. తణుకు తారకాపురి లయన్స్ క్లబ్ సభలో స్వచ్ఛంద సేవా సంస్థలకు ఉద్బోధించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. వందే మాతరం గేయాన్ని అవమానపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ, తణుకులో ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా ఆరంభమైన జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు, కళ్లదానం ద్వారా వెలుగును ప్రసాదించొచ్చన్న ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్. తణుకు మాంటిసోరీ స్కూల్లో సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించిన ఓనం పర్వదినం, కేరళ ఉపాధ్యాయులను అభినందించిన సంస్థ అధినేత అనపర్తి. ప్రస్తుత సార్వ సీజన్ నుంచే అమల్లోకి రానున్న రైతు గుర్తింపు సంఖ్య,
తాడేపల్లిగూడెంలో వెల్లడించిన సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు నారాయణరావు. కోపల్లో బొండాడ డ్రైన్పై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించిన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. గోదావరి పుష్కరాలకు సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వెల్లడించిన జిల్లా కలెక్టర్ చేకూరి. పి గన్నవరం నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి పెద్దపీట ప్రకటించిన ఎమ్మెల్యే సత్యనారాయణ. పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకుల్లో ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు అమలు ఆలమూరులో స్పష్టం చేసిన ఏలూరు రేంజ్ డీఎస్జీ అశోక్ కుమార్. కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావులు. పోలవరం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి. జీలుగుమిల్లి మండల కేంద్రంలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.